ప్రాచీన మందిరాలు, పూజోత్సవాలు మరియు ఆధ్యాత్మిక శాంతి ఈ భావనలు మన సంస్కృతి యొక్క హృదయంలో నిలిచిపోయాయి. అందులో మూర్తిపూజ ఒక పవిత్ర పద్ధతి, దేవతాత్మకతను అనుభవించడానికి ఒక మార్గం. కొందరికి మూర్తిపూజ బుద్ధిహీనమైన విశ్వాసంగా అనిపించవచ్చు, కాని వాస్తవమేమిటంటే ఈ పద్ధతి లోతైన తాత్విక అర్థాలతో నిండి ఉంది. మనం ఎందుకు ఈ పద్ధతిని అనుసరిస్తామో ఇది వివరిస్తుంది. పురాణాలు, వేదాలు, ఉపనిషత్తులు ఈ శాస్త్రాలు మూర్తిపూజకు పునాదిని ఏర్పరచాయి. ప్రాణప్రతిష్ఠ ద్వారా జడరాయి లేదా లోహం దైవత్వాన్ని పొందుతుంది. ఈ విధానం దేవుడిని మన జీవితంలో అనుభవించడానికి దారితీస్తుంది. ప్రతి మూర్తి ఒక సంకేతం. కళ్ళు జ్ఞానాన్ని, చేతులు కరుణను, మొగ్గలు సౌందర్యాన్ని సూచిస్తాయి. ఈ సంకేతాలు మనల్ని ప్రకృతి, పరమాత్మ మరియు సర్వాంతరాత్మకు కలుపుతాయి. మూర్తిపూజ మాత్రమే ఒక ఆధ్యాత్మిక అభ్యాసం కాదు, ఇది మన మెదడులోని న్యూరాల్ పాత్లను సక్రియం చేస్తుంది. ధ్యానం ద్వారా మనం శాంతిని, ఏకాగ్రతను పొందుతాము. ఇది శాస్త్రీయంగా నిరూపించబడింది. మూర్తిపూజ ద్వారా మనం ఆధ్యాత్మిక శాంతిని అనుభవించవచ్చు. ఇది మనల్ని మనోభావాల నుండి విముక్తి చెందిస్తుంది, సంబంధాలను బలపరుస్తుంది మరియు జీవితాన్ని అర్థవంతంగా మారుస్తుంది. ఈ పవిత్ర పద్ధతిని మీ జీవితంలో అనుభవించండి.